హాయ్ మిత్రులారా, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మనం గారెలు చేసుకుందాం. ఇలా క్రిస్పీగా రావాలంటే, కరకరలాడాలంటే ఇలా ఒకసారి చేసి చూడండి. ముందుగా రేషన్ బియ్యం ఒక 5 కిలోలు తీసుకొని పిడికెడు ధనియాలు, పిడికెడు జీలకర్ర, పిడికెడు ఓమ వేసి పట్టించుకోవాలి. పట్టించుకున్న తర్వాత ఆ పిండిని ఒక బేసన్లో వేసి ఉంచుకోవాలి. తర్వాత కిలో మిరపకాయలు, అరకిలో ఉల్లిగడ్డలు, పావు కిలో ఎల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక అరకిలో పల్లీలు వేయించి పొట్టులు లేకుండా తీసి పక్క పెట్టుకోవాలి. పావు కిలో నువ్వులు మట్టి లేకుండా చూసుకొని పక్క పెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీర చిన్న కడిగేసి పెట్టుకోవాలి. కరివేపాకు చిన్న కడిగేసి పెట్టుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా, అంత బాగుంటుంది. నేను అరకిలో కొత్తిమీర చిన్న కడిగేసి వేసాను. ముందుగా పట్టి పెట్టుకున్న మిర్చి, ఉల్లిగడ్డ ఆ పేస్ట్ను పిండిలో వేసుకోవాలి. ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా మట్టి లేకుండా కడిగి పెట్టుకున్న పావు కిలో నువ్వులు అందులో వేసుకోవాలి. ముందుగా వేయించి పక్కకు పెట్టిన పల్లీలు కూడా వేసుకోవాలి. ఈ రకంగా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంటుంది. కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. ముందుగా కడిగేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా అందులో వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. అన్నీ మిక్స్ చేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి బాగా పోయొద్దు వాటర్, మెత్తగా అయితే మనం గారెలు రాకుండా ఉంటుంది. కొన్ని పోసుకుంటా నిదానంగా కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా అయ్యేలాగా మంచి కలుపుకొని పెట్టుకోవాలి. మిత్రులారా, మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలా ముద్దలాగా చేసి చిన్న బేసన్లో వేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత
చిన్న చిన్న ముద్దలు చేసి పక్కా పెట్టుకోవాలి. స్టవ్ మీద ముక్కుడు పెట్టి మన గారెలకు సరిపడా నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. కవర్ మీద గారెలు ఒత్తుకొని ఇలా వేసుకోవాలి. కవర్ మీద గారెలు ఒత్తుకోరాకపోతే గారెల మిషన్ మీద ఉంటుంది, దానిపైన గారెలు ఒత్తుకొని నూనె వేడయ్యాక ఒక్కొక్కటి తీసి వేసుకోవాలి. అప్పాల పుల్ల బట్టి అటు ఇటు రెండు వైపులా తిప్పి వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి రెండు వైపులా. గారెలు కాలాక జల్లిగంట బట్టి నూనె లేకుండా ఇలా తీసి బేసన్లో వేసుకోవాలి. ఇలా క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.